శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని కొడికొండ సిరా జాతీయ రహదారిలో గుర్తు తెలియని వాహనం ఆటోని ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. గమనించిన స్థానికులు హుటాహుటిన గాయపడిన 7 మంది క్షతగాతులను హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దొడగట్ట గ్రామానికి చెందిన 13 మంది ప్యాసింజర్లు కొట్టిపి చౌడేశ్వరి దేవస్థానం దర్శనం కోసం వెళ్లారు. పూజ ముగించుకుని తిరుగు ప్రయాణంలో ధనాపురం సమీపాన ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగినట్లుగా ఆటో డ్రైవర్ తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో సీఎం రేవంత్ కు సహకరించిన బీజేపీ ఎంపీ ఎవరో కేటీఆర్ బయట పెట్టాలని ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. రాజకీయాల కోసం గాలి మాటలు మాట్లాడవద్దని ఆయనకు దుమ్ముంటే ఆ ఎంపీ ఎవరో పేరు చెప్పాలంటూ నిలదీశారు. విజయవాడలో పర్యటించిన ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. పేరు చెప్పకుండా ఒక ఎంపీ అని మాట్లాడడం సరికాదని, వ్యక్తి ఎవరో చెప్పకుండా పార్టీపై నిందలు వేస్తారా అంటూ మండిపడ్డారు. సీఎం రేవంత్ కేటీఆర్ ఒకే తాను ముక్కలే, ఇద్దరు ఒకటే కావడంతో తమిళనాడులో జరిగిన స్టాలిన్ సమావేశానికి వెళ్లారు. కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాల కోసం స్టాలిన్ తహతహలాడుతున్నారని, తమిళనాడులో తండ్రి కొడుకులే ఉండాలనుకుంటున్నారని ఆరోపించారు డీకే అరుణ. సన్ రైజర్స్ మళ్లీ జూలు విదిలించింది. శనివారం సొంత గడ్డపై సంచలన విజయాన్ని అందుకుంది. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో రెచ్చిపోయి ఆడిన హైదరాబాద్ 246 పరుగుల భారీ లక్ష్యాన్ని 9 బంతులు ఉండగానే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అభిషేక్ శర్మ 55 బంతుల్లో 141 పరుగులు విధ్వంసక శతకం సాధించగా, ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 66 పరుగులతో చెలరేగాడు. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 36 బంతుల్లో 82 పరుగులు, మార్కస్ స్టాయినిస్ 11 బంతులు 34 పరుగులు తీసి నాటౌట్ గా సత్తా చాటాడు. మొదట పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 245 పరుగులు సాధించింది. 4 పరాజయాల తర్వాత సన్ రైజర్స్ విజయం సాధించగా, 2 గెలుపుల తర్వాత పంజాబ్ ఓటమి రుచి చూసింది. ఉక్రెయిన్లోని ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ గిడ్డంగిపై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ విషయాన్ని భారతదేశంలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం ప్రకటించింది. రష్యా ఉద్దేశపూర్వకంగా ఉక్రెయిన్లోని భారతీయ వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించింది. ఉక్రెయిన్ భారతీయ
ఫార్మాస్యూటికల్ కంపెనీ కుసుమ్ గిడ్డంగిని రష్యా క్షిపణి దాడి చేసింది. భారతదేశంతో తమది ప్రత్యేక స్నేహం అని చెప్పుకుంటూనే మాస్కో ఉద్దేశపూర్వకంగా భారతీయ వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుందన్నారు. పిల్లలు, వృద్ధుల కోసం ఉద్దేశించబడిన మందుల్ని నాశనం చేసిందని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం వెల్లడించింది. బ్యాక్ టు న్యూస్. అనకాపల్లి జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడు తిప్పల వంశీరెడ్డి అనకాపల్లి ఎమ్మెల్యే కొడతాల రామకృష్ణను కలిశారు. త్వరలోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అవుతానని వంశీరెడ్డి తెలిపారు. ఎందరో నాయకులను తయారు చేసిన వ్యక్తి కొడతాల రామకృష్ణ అని, ఖచ్చితంగా ఆయన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన ఇచ్చే సమయాన్ని బట్టి త్వరలో చేరతా అని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు జనసేన పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి మా గురువర్యులు పెద్దలు పంతాల రామకృష్ణ గారి నేతృత్వంలో మరి మా రెండు కుటుంబాలకు ఉన్న సామర్థ్యం మధ్య మంచి కుటుంబం, ఇద్దరికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి కనుక సార్ యొక్క బ్లెస్సింగ్స్తో మరి ఈరోజు జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం జరిగింది. మనం చూస్తున్నాం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైన దృష్టి ఆంధ్రప్రదేశ్ మీద పెట్టడం కానీ, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మరియు వీరందరి నేతృత్వంలో కూటమిలో భాగంగా ఖచ్చితంగా ఉత్తరాంధ్ర వెనకబడి ఉన్నదని మనందరికీ తెలుసు. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండేటప్పుడు మనకి హైదరాబాద్ ఎంత కీలకమో, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయిన తర్వాత విశాఖపట్నం, అనకాపల్లి చాలా కీలకం. మరి ఈరోజు చక్కని ప్రాజెక్ట్స్ కూడా రావడం జరుగుతుంది. మరి ఈ ప్రాజెక్ట్స్ వల్ల ఖచ్చితంగా మనకి ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రియలైజేషన్ డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే మనకి యువ నాయకులు నారా లోకేష్ గారు ఉన్నారు. ఆయన ఐటీ శాఖ మంత్రులు కనుక ఖచ్చితంగా మంచి కార్పొరేట్ సెక్టర్స్ వస్తాయి. మనకి విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి ప్రధానమైన సాఫ్ట్వేర్ హబ్గా మారుస్తారని మాకు నమ్మకం ఉంది. విశాఖపట్నాన్ని ఒక సాఫ్ట్వేర్ హబ్గా డెవలప్ చేస్తే ఖచ్చితంగా హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా విశాఖపట్నం, అనకాపల్లి రెండు కూడా ఖచ్చితంగా సంపూర్ణంగా డెవలప్ అవుతాయి. టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందిన అంశంపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. ఈ అంశంపై బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సైతం ఎక్స్ వేదికగా స్పందించారు. గోవుల మృతి విషయం టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ద్వారా తెలిసిందని, దీనిపై మరింత సమాచారం సేకరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 ప్రకారం గో సంరక్షణ ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. పూర్తి సమాచారంతో త్వరలోనే ప్రజా ప్రయోజన వాద్యం వేస్తానని తెలిపారు. కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ షాపింగ్ మాల్ కు చెందిన బ్యానర్ కడుతూ ఉండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు. కడప నగరంలోని సరోజినీ నగర్ కు చెందిన మూలతోటి దేవాకుమార్ అనే వ్యక్తి స్థానికులు తెలిపారు. బ్యానర్లు కట్టే కూలి పని చేస్తూ జీవనోపాధి కొనసాగిస్తున్నట్లుగా చెప్పారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించారు. ఇక అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.
చైత్ర పౌర్ణమి సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా తెప్పోత్సవం నిర్వహించారు. ప్రధాన ఆలయం నుండి లక్ష్మీ నరసింహుణ్ణి ఆలయ అర్చకులు సేవపై విష్ణు పుష్కరిణి వద్దకు తీసుకొచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, పారాయణల నడుమ నయన మనోహరంగా విష్ణు పుష్కరంలో లక్ష్మీ నరసింహుని తెప్పలో విహరింపచేశారు. విష్ణు పుష్కరిణి తెప్పలో విహరిస్తూ భక్తులను కనువిందు చేశాడు లక్ష్మీ నరసింహుడు. శ్రీమన్నారాయణ చేరడానికై సంసార సాగరాన్ని దాటడానికి భక్తి అనే నావని పట్టుకుని అవతలి ఒడ్డుకు చేరి ముక్తిని పొందుతామని సూచించేదే తెప్పోత్సవమని తెప్పోత్సవ విశిష్టతను తెలిపారు అర్చకులు. ఏలూరు జిల్లా నూజివీడు ఇంటర్మీడియట్ ఫలితాలు స్టేట్ మొదటి ర్యాంక్ సాధించిన శ్రీ శారదా విద్యా సంస్థల విద్యార్థి దేదీప్య సాయి పలువురు ప్రముఖులైతే అభినందించారు. తనని ఇంటర్మీడియట్ బైపీసీలో 1000 మార్కులకు గాను 991 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించినట్లు కళాశాల కరెస్పాండెంట్ శంకర్రావు తెలిపారు. అనంతరం అధ్యాపక బృందంతో కలిసి కళాశాలలో అభినందనలు తెలిపారు. నీటి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ సాధించి ఎంబీబీఎస్ చదివి భవిష్యత్తులో మంచి డాక్టర్గా రాణించాలనేదే తన లక్ష్యమని దేదీప్య సాయి తెలిపింది. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో తాను విద్యా సంస్థలను స్థాపించినట్లు కరెస్పాండెంట్ శంకర్రావు తెలిపారు. ఈ మార్క్స్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఈ మార్క్స్ సాధించడానికి నాకు సపోర్ట్ చేసిన మా కాలేజ్ మేనేజ్మెంట్కి, స్టాఫ్కి అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. మా కాలేజ్లో స్టూడెంట్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్తో మాకు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా బాగా టీచ్ చేస్తారు. దీనివల్ల నేను ఎంతో ఈజీగా ఈ మార్క్స్ తెచ్చుకోగలిగాను. ఎక్కువ కష్టపడకుండా తక్కువ టైంలో మంచి కాన్సెప్ట్తో మా కాలేజ్లో మంచిగా లెక్చరర్స్ అందరూ చెప్తారు. నీటిలో కూడా మేము ర్యాంక్ సాధిస్తామని నేను చెప్తున్నాను. స్కూల్ని స్థాపించాం. దానికి ప్రధాన ఉద్దేశం మేము నూజివీడులో ఐఐటి ఫౌండేషన్ కానివ్వండి, నీట్ ఫౌండేషన్ కానివ్వండి, యూపీఎస్సి ఫౌండేషన్లో మంచి ఎడ్యుకేషన్ పేద విద్యార్థులకి తక్కువ ఖర్చుతోటి అందించాలనే లక్ష్యంతో మేము నిర్వహిస్తున్నాం. విజయవాడకి లేదా దూర ప్రాంతాలకు వెళ్ళి సుమారు ఇంటర్మీడియట్ విద్యకి 8 నుంచి 10 లక్షలు ఖర్చు పెట్టిన రాని మార్కుల్ని ఇక్కడ మేము తక్కువ అంటే 1000 ఫీజుల్లో సాధిస్తున్నామని తెలియజేస్తున్నాం. ఈ విజయానికి కారణమైన మా విద్యార్థులు ముఖ్యంగా కె దేదీప్య సాయి సీనియర్ ఇంటర్మీడియట్ బైపీసీ స్టేట్ ఫస్ట్ ర్యాంకు, అదేవిధంగా వర్షిత 465 మార్క్స్, తుమ్మా టి మౌనిక 465 మార్క్స్ సాధించింది. అదేవిధంగా బైపీసీలో డివిజన్ స్థాయిలో సెకండ్ ర్యాంక్ ఏమశ్రీ ఆదిపల్లి విద్యార్థి అమ్మాయి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి చదువుకుంటుంది. పి హరిప్రియ ఈ అమ్మాయికి డివిజన్ 3rd ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా బైపీసీలో కానీ ఎంపీసీలో కానీ సిఈసీ నందు 466 తోటి డివిజన్ ఫస్ట్ మార్క్ సాధించాం జూనియర్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో. కాబట్టి ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము తక్కువ ఖర్చుతో జేఈ మెయిన్స్ ర్యాంకులు కానివ్వండి, ఐఐటి సీట్లు మరియు నీట్ సీట్లు అంటే మెడికల్ సీట్లు సాధించే విధంగా పక్కా ప్రణాళికతోటి మున్ముందు నూజివీడు గర్వపడేలా శ్రీ శారదా విద్యా సంస్థలు ఎదుగుతాయని ఆశిస్తున్నాం. స్కూల్ని గ్రూప్ 1 ఫలితాల విషయంలో తమపై తప్పుడు ఆరోపణలు చేశారని టీజీపీఎస్సీ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పాలని వెల్లడించింది. వివరణ ఇవ్వని పక్షంలో క్రిమినల్ కేసులు పెడతామని రాకేష్ రెడ్డికి టీజీపీఎస్సీ హెచ్చరికలు జారీ చేసింది.
చైనాను భీకర గాలులు అతలకుతలం చేస్తున్నాయి. ఇసుక తుఫాను, భారీ గాలులతో రాజధాని బీజింగ్ లో చెట్లు నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. వందలాది విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. బీజింగ్, డాక్సింగ్ లో 693 విమాన సర్వీసులు రద్దు చేయడంతో పాటు రైళ్లను కూడా నిలిపివేశారు. దుమ్ము, తుఫాన్లు చెలరేగడంతో అధికారులు పర్యాటక ప్రదేశాలు మూసివేశారు. చైనాకు తీవ్ర తుఫాను హెచ్చరికలు జారీ అయ్యాయి. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని అలర్ట్ చేసింది. దేశంలోని ఉత్తర తీర ప్రాంతాలలో తీవ్రమైన ప్రభావం ఉంటుందని అధికారులు హెచ్చరించారు. తిరుమల శ్రీవారి ఆలయం వెనుక వైపు గల వసంతోత్సవ మండపంలో గత 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన సాలకట్ల వసంతోత్సవాలు రాత్రి కన్నుల పండుగగా ముగిశాయి. తొలి రోజు, రెండవ రోజు శ్రీ మలయప్ప స్వామివారు తన ఉభయ దేవేర్లతో కలిసి వసంతోత్సవంలో పాల్గొనగా చివరి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పతో పాటుగా శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివారు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారు వసంతోత్సవ సేవలు పాల్గొన్నారు. ఒకే వేదికపై సమస్త మూల వనరులను దర్శించిన భక్తులు తన్మయత్వంతో పులకించారు. అదేవిధంగా ప్రతి నెల పౌర్ణమి నాడు తిరుమలలో నిర్వహించే గరుడ సేవను వార్షిక వసంతోత్సవాల కారణంగా టీటీడీ రద్దు చేసింది. అనుమానాస్పద స్థితిలో తల్లి, కూతురు మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని హౌసింగ్ బోర్డులో చోటు చేసుకుంది. మరో పెద్ద కుమార్తె మృతితో అపస్మారక స్థితిలో పడి ఉండటంతో గమనించిన తండ్రి సీతారామరెడ్డి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం మేరకు మిర్యాలగూడ డీఎస్పీ కె రాజశేఖర్ రాజు పోలీసుల సంఘటన స్థలానికి చేరుకుని మృతికి సంబంధించిన వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేశారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. పెద్ద కుమార్తె మత్తు వీడితేనే ఈ మృతికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.